ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. 58 మంది లబ్ధిదారులకు 31.53 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 12.2 కోట్ల విలువైన చెక్కులు అందించినట్లుగా తెలిపారు. అనారోగ్య పాలైన పేదల ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని సీఎంఆర్ఎఫ్ తో సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని చెప్పారు. పేదల ఆరోగ్యానికి ధీమాగా 25 లక్షలతో బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. సంజీవని పథకంతో రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్స్ ని డిజిటలైజేషన్ చేస్తామన్నారు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కష్టాల్లో ఉండకూడదు, ఎవరికైనా అనారోగ్యం అనేది వచ్చినప్పుడు ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి ఆర్థికంగా ఎంతో కొంత సహకారం అందించి అండగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో మొత్తం మనకి 31,53,000 రూపాయలని 58 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించడం జరిగింది. ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 12,02,56,000 రూపాయలని 1,524 మందికి అందించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో మన కొండేపి నియోజకవర్గానికి సహకరించి అదేవిధంగా వందలాది కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యం కోసం వెచ్చిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఒకటే అంటున్నారు, వైద్యానికి ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు చితికిపోకూడదని. అందుకోసమే 25 లక్షల రూపాయలతోటి ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నారు. ఇంతేకాకుండా ప్రజలందరి యొక్క రికార్డ్స్ మొత్తాన్ని ఆన్లైన్ చేసి సంజీవని అనేటువంటి ప్రాజెక్టుని తీసుకురాబోతున్నారు. అది బిల్ గేట్స్ సహకారంతో సంజీవని పథకాన్ని ప్రారంభిస్తబోతున్నాం. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో చేస్తున్నాం. దానివల్ల అత్యవసరంగా మనకు ఏ ప్రమాదం రాబోతుందో కూడా అలర్ట్ చేసి వారికి వైద్యం అందించి ప్రాణాలను కాపాడే విధంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందు కుప్పంలో చేశారు.